శక్తి కార్యక్రమంలో ఈరోజు మహిళలందరూ ఇంత పెద్ద ఎత్తున పాల్గొంటూ ఈరోజు ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ అవ్వడానికి వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్గా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక గత 10-15 రోజులుగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ అంతా చేసుకొని ఇంతమంది మహిళలు ఇక్కడ పార్టిసిపేట్ అవ్వడానికి వీళ్ళంతా ఒక ముఖ్య కారకులు. సో వారి మాటల్లో ఈ ప్రోగ్రామ్ను ఉద్దేశించి వారు ఏం చెప్తారో తెలుసుకుందాం. వెల్కమ్ టు సత్య న్యూస్ మేడం. ఈరోజు మహిళా శక్తి అంటే ఏంటో ఈ హాల్లో చూపించారు. ఇంతమంది మహిళలు ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి మీరు ఎంత కృషి చేశారు? పేరులోనే ఉంది కదండి మహిళా శక్తి అని. ఆ శక్తే దీనికి మీరు చెప్పినట్టు ఫస్ట్ పిల్లర్ అన్నట్టు. అట్లా మేము ఈ నల్గొండ, మిర్యాలగూడ, భువనగిరి, ఈ సూర్యాపేట ప్రధాన నగరాల నుంచి ఎన్నుకొని ఈ మహిళలందరినీ కూడా సమీకరించడం జరిగిందండి. అసలు ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ విభాగ స్థాయిలో ఉన్నటువంటి అన్ని రంగాలు అంటే రాజకీయ రంగం కానివ్వండి, సామాజిక రంగము, విద్యారంగము, వైద్య రంగము, కళారంగము, ఈ అన్నింటినీ మహిళలందరినీ కూడా ఒకరికొకరు మేమున్నాము అని ఒక సంఘటితము పరచాలి. ఒకే వేదిక మీద అందరూ తమలో తాము అద్దంలో చూసుకున్నట్టుగా మహిళలందరూ కలిసి ఈ శక్తి ఏదో ఒక గృహిణి అంటే ఇంట్లో ఉంటుంది ఇంటి వరకే అని కాకుండా మా వాళ్ళు ఇంట్లో ఉంటున్నారు, బయట సమాజంలో పనిచేస్తున్నారు, ఆఫీస్లో పనిచేస్తున్నారు, పిల్లల్ని చూసుకుంటున్నారు, పోలీస్ రంగంలో ఉన్నారు, బార్డర్లో పనిచేస్తున్నారు, వైమానిక దళంలో ఉన్నారు. ఆ శక్తి ఒక నిరూపణ చేసుకోవడానికి అందరం కలిసి ఇంకా ఒకరి కష్టసుఖాలు అనుకోండి, ఆనందానికి సంబంధించిన విషయాలు అనుకోండి, విద్య విషయాలు అనుకోండి, ఆరోగ్యం అనుకోండి, ఏ విషయాల్లో అన్నీ చర్చించుకొని భోజన సమయంలో కాసేపు విరామ సమయంలో కూడా మీరందరూ చూసే ఉంటారు. ఒక 3-4 ఒక గ్రూప్ డిస్కషన్ లాగా చేసుకోవడము చాలా ఆనందంగా. సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా మహిళలు ఒక చిన్న పిల్లల్లాగా అయిపోయి అందరూ కూడా వాళ్ళకు వచ్చినటువంటి విద్యను ప్రదర్శిస్తున్నారు. మేమైతే అసలు ఈ 15 రోజుల నుంచి మీరు అన్నారు కదా, ఆ పడ్డ శ్రమ అంతా ఒక దూది పింజ కనుక గాల్లోకి ఎగురితే ఏ విధంగా ఎగిరిపోతా అంటే అంత ఆ కష్టం కూడా పెద్దదాని నుంచి చిన్నది అయిపోయింది అన్నట్టు. మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఈ కార్యక్రమం సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడైతే ప్రధాన భూమిక ఎవరిది అని అంటే వాళ్ళు అసలు మమ్మల్ని అందరినీ నమ్మి దాదాపుగా 2000 మంది ఇప్పుడు ఈ హాల్లో ఉన్నారు. వాళ్ళందరూ రావాలి అంటే ఒక మహిళ బయటికి ఒక చిన్న ఎవరన్నా బయటికి రండి అంటేనే ఎన్నో 1,00,000 కారణాలు చెప్తున్నారు. కానీ ఒక మహిళా శక్తి, ఒక మహిళ వెళ్ళి మేము ఎవరు కూడా పురుషుల అంటే వేరే తీసుకున్నాము భోజనాలకు అట్లా ఏ ఒక పురుషుని పాత్ర కూడా లేకుండా ఈ జనాన్ని సమీకరించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఇందులో బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరు కూడా మెయిన్ పిల్లరు. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం సక్సెస్ చేసిన మీకు కూడా మేడం మా దగ్గరికి వచ్చారు, రిస్క్ తీసుకున్నారు, చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. జిహెచ్ఎంసీ నుంచి మొదలు పెడితే మనం ఐఏఎస్, ఐపీఎస్ల వరకు ఇందులో పార్టిసిపేట్ చేసామని అనుకున్నాం కదా. సో మీ వంతుగా మహిళల్ని ఎలా చైతన్యపరిచారు ఈరోజు ప్రోగ్రాంలో? నా వంతుగా ఒక రంగం అని తీసుకోకుండా మొదటగా మున్సిపాలిటీ వర్కర్స్ని తీసుకోవడం జరిగింది. మున్సిపాలిటీ వర్కర్స్కి కూడా మేము మహిళా శక్తి ఏందో చూపిద్దాం, ఒకసారి ఒక తాటి మీదకి రాండి అని అక్కడి నుండి మొదలుపెట్టినాం మా ప్రస్థానం. అక్కడి నుండి మొదలు పెడితే ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్ దాకా ప్రతి రంగం నుంచి కూడా, ప్రతి శాఖ నుంచి కూడా ప్రతి శాఖకు వెళ్ళినాం. డోర్ టు డోర్ ప్రతి శాఖను కదిలించినాము, ప్రతి మహిళను కదిలించినాము. ప్రతి మహిళను అంటే ఏ రకంగా అంటే ఒక్కొక్క రంగాన్ని, ఒక ఆధ్యాత్మిక రంగాన్ని తీసుకున్నాము. ఆ తర్వాత కోలాటం కానీ ఇంకా రకరకాల వివిధ యోగా అట్లా వివిధ యాంగిల్స్ నుంచి వాళ్ళను టచ్ చేయడం జరిగింది. మన శక్తి చాలా ఉంది, మనం అందరం ఒక్కటైతే ఇంకా చాలా శక్తి ఉంటుంది అని చెప్పేసి ఒక తాడుకున్న బలము 10 తాళ్ళకున్న బలం ఒక దగ్గరికి వస్తే ఎంత శక్తి ఉంటుందో ఒకసారి చూపిద్దాం. మనం చాలా శక్తివంతులము. ప్రాచీన కాలంలో కూడా మన శక్తి ఉంది మన సంస్కృతిలో, మన చరిత్ర చెప్తుంది. ఈరోజు అది నిజం చేద్దాం అనుకున్నాము. మేము అనుకున్నప్పుడు ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే భువనగిరి, సూర్యాపేట, నల్గొండ ఈ 3 జిల్లాల నుండి ప్రధాన నగరాలే కాకుండా మిర్యాలగూడ, హాలియా ఇంకా గ్రామీణ స్థాయిలో నుంచి కూడా కదలిక రావాలని నిర్ణయించుకున్నాము. దానికి డ్వాక్రా, ఆశా వర్కర్స్ను కూడా వేదికగా తీసుకోవడం జరిగింది. మనకు ఒక ముఖ్య అతిథిగా కూడా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారిని మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వారు కూడా చాలా కోఆపరేట్ చేశారు. ఈవెన్ ఎస్పీ గారు కూడా ఈ ప్రోగ్రాం చాలా బాగుంది, నేను తప్పకుండా వస్తాను, నేను ఏం మాట్లాడాలి నా వంతుగా అని కూడా అడగడం జరిగింది. వారు అనివార్య కారణాల వల్ల అనుపస్థితిగా ఉండడం వలన రాలేకపోయారు. కానీ వారి ప్రజెన్స్లో ఇంకొకరికి కేటాయించడం జరిగింది. వారికి పత్రికాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీడియా మిత్రులందరికీ కూడా నిన్న మేము ఒక మీడియా ప్రెస్ మీట్ పెట్టినాము. ఆ మీడియా సందర్భంగా కూడా అందరికీ విజ్ఞప్తి చేసినాం. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషిని టచ్ చేయడానికి సమయం కూడా మేము ఒక 10 రోజులలోనే తీసుకోవడం జరిగింది.
ఈ 10 రోజులలో ప్రతి ఒక్కరికి చెప్పలేం కాబట్టి మీడియా వేదికగా అందరూ ఆహ్వానితులని చెప్పినందుకు మా కోరికను మన్నించి, మా ఆహ్వానాన్ని మన్నించి మేము 2000 వరకు అనుకున్నటువంటి సంఖ్యను 2500 అయినట్టుగా ఇప్పుడు భోజనాల దగ్గర ఆ సంఖ్య తెలుస్తున్నది. వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు, పోలీస్ శాఖ, వివిధ రంగాల వారికి కూడా మా మహిళా శక్తి సమ్మేళన సమాఖ్య నుంచి, సమితి నుంచి మేము హార్దిక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మహిళా శక్తి ప్రోగ్రామ్ ఎంత అద్భుతంగా కండక్ట్ చేస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు ప్రతి ఒక్క మహిళ తరఫు నుండి. ఈ ప్రోగ్రామ్ గురించి మీ మాటల్లో 2 మాటలు. ఈ ప్రోగ్రాం ఏ ఒక్కరి వల్ల అయింది కాదండి. ఈ 3 ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే సూర్యాపేట, నకరకల్లు, నల్గొండ, సూర్యాపేట ఈ 4 ప్రాంతాల నుంచి టీమ్స్ అన్నీ కలిసి ఈ ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఐకమత్యం అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. అందులోనూ స్త్రీలు చిన్న చిన్న పిల్లలతో తెల్లవారుజామున లేచి ఎంతో దూరం నుంచి వాలంటీర్గా, ఈ రోజుల్లో పెద్ద పెద్ద రాజకీయ పార్టీలే డబ్బులిచ్చి జనాలను పిలిపించుకొని మీటింగులు చేసి పెద్ద పెద్ద నేతలే చేసే రోజులలో మనం ఉన్నాం. కానీ వాళ్ళంతటా వాళ్ళుగా, వాళ్ళ ఇష్టపూర్తిగా వాళ్ళు వచ్చి మేము మహిళలం, ఈ సమాజానికి మా నుంచి కూడా మేము కాంట్రిబ్యూట్ చేస్తాం, మా వంతు మేము సమర్పిస్తాం అని ఇలా ఇంతమంది మహిళలు, నాకైతే రంగురంగుల పూలను పేల్చిన ఒక బతుకమ్మలాగా కనిపిస్తుంది ఈ రోజు ఈ ఆవరణ. సో ఒక స్త్రీలు సంస్కరించబడితే సమాజం సంస్కరించబడుతుంది, సమాజం సంస్కరించబడితే ఊరు, తద్వారా దేశం సంస్కరించబడుతుంది. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో కండక్ట్ చేయాలి. ఇక్కడ చాలా మంది స్త్రీలు ఇట్లాంటి వాటికి రావాలి, వాళ్ళ వంతు వాళ్ళు చేయాలి, కృషి చేయాలి. కాబట్టి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా కండక్ట్ చేయాలి, కండక్ట్ చేసి స్త్రీలలో చైతన్యం తీసుకురావాలనేది నా కోరిక. సో మహిళా శక్తి మనులందరినీ ఒక దగ్గర ఒక తాటిపైకి తీసుకొచ్చి ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణమైనటువంటి మేడం గారు కూడా మనతో ఉన్నారు. సో మేడంతో 2 మాటలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు సత్య న్యూస్ మేడం. ఈరోజు అసలు ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అవ్వడానికి మీ అందరూ ఇందులో భాగస్వామ్యం అయ్యారు కదా, ఈ ప్రోగ్రామ్ గురించి 2 మాటలు. నేటి కార్యక్రమం విజయవంతం కావడానికి మహిళలే కారణం. మహిళా శక్తి ఏంటి, మహిళలు అంటే ఏమిటి, వారి యొక్క శక్తి సామర్థ్యాలను వెలికి తీసుకోవడము, నేటి తరం విద్యార్థులను, పిల్లలను ఏ విధంగా తయారు చేయాలి, వాళ్ళు భావి భారత సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలి, దానికి తల్లి పాత్ర ఏంటి, ఒక స్త్రీ పాత్ర ఏంటి అనే విషయం మీద మనం ముఖ్యంగా చర్చించుకోవాలనుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా. దానికి అనుగుణంగా మహిళా శక్తి లేచింది మహిళా లోకం అన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉందండి. మరి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఇక్కడికి విచ్చేసిన మహిళలే కారణమని నేను తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మాతృమూర్తులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నానండి. జయరామ్. ఓకే మేడం, థ్యాంక్ యూ. చూస్తున్నాం కదండి, మహిళా శక్తి సమ్మేళనం. నిజంగా మహిళలు అంటే శక్తులేనండి. నారీమణులు మామూలుగా లేరండి. వయసుతో సంబంధం లేకుండా కాలేజీ స్టూడెంట్స్ దగ్గర నుంచి మొదలు పెడితే పెద్దవారి దగ్గర వరకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఈరోజు మహిళలు ఇందులో భాగస్వామ్యం అవ్వడం జరిగింది. సో మహిళా శక్తి సమ్మేళనానికి వీళ్ళు ఎంత చురుగ్గా పాల్గొన్నారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు సత్య న్యూస్ మేడం. ఈరోజు ప్రోగ్రాంలో ఎంత ఆనందంగా కనిపిస్తున్నారు, ప్రోగ్రాం గురించి మీ మాటల్లో 2 మాటలు. సత్య న్యూస్ వాళ్ళకు ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ కూడా, మహిళలు మహారాణులు అన్నట్టు, మహిళా శక్తి లేనిది, మహిళ లేనిది మనకు మనగడే లేదు అని చెప్తుంది శాస్త్ర. కాబట్టి ఆ విధంగానే మనం మహిళా శక్తి సమ్మేళనం చాలా చక్కగా నిర్వహించుకున్నాము. మనం ఇంట్లో అయినా, వీధిలోనైనా, ఏ రంగంలోనైనా కానీ ఏమి తీసిపోము అనే ఉద్దేశం. మనము మహిళలు ఏమనుకుంటారంటే ఎంతసేపటికి అబలము మేమంటే అబల కాదు సబల అని నిరూపించడానికే ఇలాంటి సమ్మేళనం జరిగిందని వినయించుకుంటున్నా. మాకు ఇచ్చిన ధన్యవాదాలు, సమయం ఇచ్చింది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అని కాదు, అసలు ఎవ్రీథింగ్ మహిళలతోటే సాధ్యమవుతుందనే సత్యాన్ని ఈరోజు ఇక్కడ మహిళలందరూ నిరూపించడం జరిగింది. అసలు ఈ ప్రోగ్రామ్ని మొన్నటి నుంచి, గత వారం రోజుల క్రితం నుంచే దీన్ని షెడ్యూల్ అంతా ప్రిపేర్ చేస్తూ ఇంత సక్సెస్ అవ్వడానికి కారణమైనటువంటి మహిళా మనులు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ ప్రోగ్రాం ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. వెల్కమ్ టు సత్య న్యూస్ మేడం.
ఒక గత వారం రోజులుగా మీరైతే చూస్తున్నాము ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి ప్రతి మూమెంట్ కష్టపడుతూ అందరినీ గ్యాదర్ చేస్తూ అందరికీ ఇన్విటేషన్స్ ఇస్తూ మహిళా శక్తి అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం చాలా అద్భుతంగా ఉంది. సో ఈ ప్రోగ్రామ్ గురించి మీ మాటల్లో 2 ముక్కలు చెప్పండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు హైమావతి. నేను ఈ మహిళా శక్తి విభాగ్లో ఒక మెంబర్గా వర్క్ చేశాను. అన్నిట్లో మహిళలు దేంట్లో తక్కువ కాదు అని నిరూపించడం కోసమే ఈ మహిళా సమ్మేళనం చూడడానికి తెలుస్తుంది. మేము ఎక్స్పెక్ట్ చేసింది 2000 మంది అని అనుకున్నాము, కానీ దగ్గర 3000 మంది వరకు మహిళలు వచ్చారు. అందుట్లో అన్ని డిపార్ట్మెంట్, ఒక్క డిపార్ట్మెంట్ అని కాదు, పోలీసు ప్లస్ మున్సిపాలిటీ మహిళల కానించి దీంట్లో ఇన్వాల్వ్ కావడం జరిగిందండి. ఇది చాలా సక్సెస్ అయిందని చెప్తున్నాము. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు లేడీ యాంకరింగ్ కూడా ఇందులో పార్టిసిపేషన్ చేయడం మాత్రం చాలా సంతోషంగా అనిపించింది. మహిళలు దేంట్లో తక్కువ కాదు అని నిరూపించడం కోసం. ప్లస్ ఈ ప్రోగ్రాం పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే మహిళా శక్తి ఎట్లా ఉంటారు, సమాజంలో కొన్ని జరిగే సంఘటనలు అవి జరగకముందే ముందస్తుగా మాట్లాడుకుంటే ఇక్కడ అంతా మహిళలు వచ్చేస్తారు, వాళ్ళకు ఒక అవగాహన అనేది ఉంటుంది. ఏదో జరిగి ఒక ఇష్యూ జరిగి మనం తొందరపడేదానికంటే జరగకముందే ఏమి జరుగుతుందని మనం అడ్వాన్స్ ఉండడం కోసమే ఈ మహిళా సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ధన్యవాదాలు. మేడం, మరి మీరు కూడా ఎక్కడి నుంచి వచ్చారు ఈ ప్రోగ్రాంలో? మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ప్రోగ్రాంలో మీరు పార్టిసిపేట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? అందరికీ నమస్కారం. నా పేరు జ్యోతిరెడ్డి. నేను యోగా టీచర్ని. గత 20 సంవత్సరాలుగా నల్గొండలో వివిధ విద్యా సంస్థలలో, తర్వాత గృహిణులకు ముఖ్యంగా అవసరం గృహిణులకి యోగా, ఆరోగ్యం. గృహిణి కనుక ఆరోగ్యంగా ఉన్నట్లయితే సమాజం కూడా ఆరోగ్యంగా తయారవుతుందన్న ఉద్దేశంతో యోగా నేర్పించడం జరుగుతుంది. ఈరోజు కార్యక్రమంలో భాగంగా యోగా గురించి కార్యక్రమం స్టేజ్ మీద కూడా మా పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. అందరికీ ఆరోగ్యాన్ని అందివ్వాలనే ఉద్దేశము. మరి ఈ కార్యక్రమము మహిళలందరినీ చైతన్యవంతం చేసే దిశగా ఈ కార్యక్రమాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఒక మహిళ, ఒక ఇంటి మహిళ, ఒక గృహిణి, ఒక సంస్థలో ఉన్న మహిళ అని కాకుండా వివిధ రకాల సంస్థల నుంచి, అది ఆధ్యాత్మికంగా కావచ్చు, తర్వాత ఉద్యోగస్తులు కావచ్చు, డాక్టర్సు, లాయర్సు, ధార్మిక సంస్థలు, సేవా సంస్థలు, రకరకాల సంస్థల నుంచి మహిళలు ఒకే వేదిక మీదకి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మరి ఒక మహిళ 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు మహిళలు మరి రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. విద్యార్థి దశ నుంచి రకరకాల చెప్పలేని సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యల నుండి బయటపడడానికి ఇవాళ చర్చాగోష్ఠి కూడా జరపడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ సెషన్ అదే ఉంటుంది. మరి వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఆ సమస్య వస్తే ఇమీడియట్లీ ఎట్లా బయటపడాలి, తరుణోపాయం ఏంది, సమస్య రాకముందే ముందు తెలుసుకొని ఉంటే గనక బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మహిళలందరినీ చైతన్యవంతం చేసే విధంగా, వాళ్ళకున్న సమస్యల నుంచి బయటపడేసే విధంగా ఈ కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళలందరికీ, నల్గొండలో ఉన్నటువంటి మహిళలే కాదండి, నల్గొండ జిల్లాలో ఉన్న మహిళలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము 2000 మందితో కార్యక్రమం అనుకున్నాము, కానీ 2000 పైచీలకు వచ్చారు. చైర్లు కూడా సరిపోలేదు, హాలు నిండిపోయి బయట హాల్లో కూడా కూర్చున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు. మీడియా కూడా బాగా ప్రచారం చేసింది, సత్య న్యూస్ కూడా బాగా సహకరించింది. సత్య న్యూస్ ఛానల్ నుంచి మహిళనే ఇక్కడ రిపోర్టర్గా రావడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. మేడం, ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అవ్వడానికి వన్ ఆఫ్ ది పిల్లర్ మీరు కూడా. చాలా రోజుల నుంచి ఇంత సక్సెస్ అవ్వడానికి ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్స్ ఇస్తూ వెల్కమ్ చేశారు కదా. సో మీరు ఇన్విటేషన్ చేసిన ప్రతి ఒక్కరు ఇందులో పార్టిసిపేట్ చేశారనుకోవచ్చా? అవునండి. నమస్తే అండి అందరికీ. మాకు ఒక షెడ్యూల్ ఉందండి. అది గత 1 మంత్ నుంచి అనుకుంటాము. మేము మీటింగ్ ద్వారా కొన్ని సంస్థలకు వెళ్ళి అక్కడి నుంచి ఇంకా గ్యాదర్ అయ్యి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మేము కృషి చేసినాం. అందులో ముఖ్యంగా మా ఉపాధ్యాయ సంఘం కానివ్వండి, ఇంకా డాక్టర్స్ కానివ్వండి, అందులో ముఖ్య పాత్ర సింధూరా మేడం. డాక్టర్ సింధూరా మేడం మహిళలలో చైతన్యపరచాలని మమ్మల్ని వెనక ఉండి తడుతూ ముందుకు తీసుకొని వచ్చినారు. అయితే ఇందులో మేము ఏమనుకున్నామంటే ముందుగా తక్కువ వస్తారేమో అనుకున్నాం స్టార్టింగ్ అప్పుడు, కానీ సంఖ్య సమయం అవుతున్న కొద్దీ పెరుగుతూ వచ్చింది. చాలా సంతోషం. ఎందుకంటే ఒక మహిళ ఈ సమావేశంకి వచ్చిందంటే సమాజంలో ఒక మహిళ యొక్క ఔన్నత్యాన్ని కాపాడుకోవాలి, ఏ విధంగా వారి రక్షణ ఏ విధంగా ఉండాలి, ఫస్ట్ కుటుంబం బాగుపడాలంటే ఒక మహిళ అయితే ఆ మహిళ ఆ కుటుంబాన్ని
పోషిస్తుంది. తర్వాత ఆ ఉన్న సరౌండింగ్లో తర్వాత గ్రామం నుంచి పట్టణం నుంచి ఇంకా రాష్ట్రం నుంచి దేశం. ఈ దేశంలో మనకి అనేక రకాలైనటువంటి విలువలతో కూడిన మహిళా స్థానాన్ని గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుతూ సత్య స్రవంతి గారికి చూసాం కదా, మహిళా మనులు వారికి ఉన్నటువంటి ప్రత్యేక స్థానాన్ని వారు గుర్తించుకోవాలని చెప్పి ప్రతి మహిళని ప్రోత్సహిస్తూ మహిళా మనులు అంటే ఏంటో ఈరోజు చూపించారండి. నిజంగా అసలు ఇంత ప్రోగ్రాం సక్సెస్ అవ్వడానికి ముఖ్యంగా ఇటికాల సింధూర డాక్టర్ గైనకాలజిస్ట్ గారు, వారి బృందం, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీ నుంచి మొదలు పెడితే డాక్టర్స్, ఐఏఎస్, ఐపీఎస్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి మహిళల్ని ఇందులో ఇన్వాల్వ్ చేసి ఈ ప్రోగ్రామ్ని మహిళలకు అంకితం చేసిన ప్రతి ఒక్క మహిళకి యాజ్ ఎ మహిళగా నేను ప్రత్యేక శుభాభివందనాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్క మహిళ ఇలాగే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ముందుకెళ్తూ ఎక్కడ కూడా మహిళలు తక్కువ కాదు అని వాళ్ళు నిరూపిస్తూ ప్రతి ఒక్క కార్యక్రమంలో వాళ్ళు ముందుండి ప్రతి ప్రోగ్రామ్ని వాళ్ళు సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా సత్య న్యూస్ ద్వారా కోరుకుంటున్నాను. ఓవర్ టు స్టూడియో.